అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పితృయజ్ఞం. రచయిత కేవి సుబ్రహ్మణ్యం గారు. ఇక కథలోకి వెళితే, విజయ్ తన ఇంటి హాల్లో కూర్చొని ఉన్నాడు. ముందరి వైపుకు ఉన్న బెడ్రూమ్ గుమ్మంలో తల్లి నిలబడి కొడుకు మూడ్ని గ్రహించడానికి ప్రయత్నం చేసి బాగానే ఉన్నట్లున్నాడని ముందరికి వచ్చింది. నాయనా, నీతో కొంచెం మాట్లాడాలిరా. కనబడని విసుగు, కనపడే నవ్వుతో వచ్చి కూర్చోమ్మా అని చెప్పి, బహుశా భార్య అక్కడ దగ్గర్లో ఉందేమోనని వంటింటి గదివైపు చూశాడు. అతని ఇబ్బంది గమనించి, కోడలిక్కడ లేదులే, పేరంటానికి వెళ్ళింది. తల్లి మాటతో విజయ్ ముఖంలో నిర్భయత్వంతో కూడిన దరహాసం విరిసింది. దానిని తల్లి గమనించకపోలేదు. విషయం చెప్పమన్నట్లు తల్లి వైపు చూశాడు. మీ నాన్నగారు నేను కాశీకి వెళ్దామనుకుంటున్నాంరా. ఆయనకి ఎప్పటినుంచో ఆ కోరిక మిగిలిపోయింది. ఆ విషయం నీకు తెలుసు. అక్కడ ఒక సత్రంలో శివాజీ అని నాన్నగారి శిష్యుడొకరు అక్కడే ఉద్యోగమో సేవ కోసమో ఉంటున్నాడట. కావాలంటే ఓ 10 రోజులుండి వెళ్ళొచ్చన్నాడు. అక్కడివన్నీ తనే దగ్గరుండి చూపిస్తానన్నాడు. కాబట్టి 10 రోజులు ఆ సత్రంలో భోజనం ఉండడానికి అందరితో పాటే మాకు ఉచితంగానే ఇస్తారట. విశ్వనాథుని కోవెల కూడా చాలా చేరువేనని అన్నాడు. అందుకని దారి ఖర్చు తప్ప ఎక్కువ అవదు. శివాజీ నీకంటే ఒక క్లాసు తక్కువ కూడా. మన ఇంటికి అప్పుడప్పుడు వచ్చి నాన్నగారి వద్ద అనుమానాలు తీర్చుకునేవాడు. నీకు కూడా గుర్తు ఉండే ఉంటుంది. మేం కూడా ఈ మాత్రం ఓపిక ఉన్నప్పుడైనా వెళ్ళి వచ్చేస్తే ఆయన చిరకాల సంకల్పం నెరవేర్చిన వాడివవుతావు నాయనా. అమ్మ, ఈ నెల పిల్లలిద్దరికీ పరీక్ష ఫీజులు కట్టాల్సి ఉంది. అదీ కాక అబ్బాయికి పరీక్షలు అవగానే వాళ్ళ స్కూలు వారు ఏదో పిక్నిక్కు తీసుకెళ్తారని, దానికి నో అనడానికి వీల్లేదని బెదిరించాడు కూడా. కొంచెం వెసులుబాటు కాగానే చూద్దామమ్మా. నువ్వు కొంచెం వెసులుబాటు చేసుకో నాయనా. మాది పోయే వయసే కానీ వచ్చే వయసు కాదు కదా. మ్లానంగా లోపలికి వెళ్ళిపోయింది. ఆలోచనల్లో పడ్డాడు విజయ్. శివాజీ తనకి కూడా తెలుసు. బాల్యంలోకోసారి తొంగి చూసుకున్నాడు. తన తల్లిదండ్రులిద్దరూ తనని తమ స్తోమతకి మించే పెంచి పెద్ద చేశారు. మరీ గొంతెమ్మ కోరికలు తప్ప అన్నీ తీర్చినట్లే చేశారు. ఇప్పటికీ తాను ఎగువ మధ్యతరగతిలో ఉన్నాడంటే కేవలం తన ఉద్యోగం గొప్పతనం కాదు. పల్లెలో తండ్రికి ఉన్న 5 ఎకరాల మాగాణి మీద వచ్చే ఐవేజు, తండ్రికి వచ్చే పెన్షన్, తన జీతం కలిస్తేనే ఈ రకంగా పిల్లలని ఖరీదైన కాన్వెంటులో చేర్చి చదివించగలుగుతున్నాడు. అమ్మ అడిగిన కోరికలో తప్పేం లేదు. కేవలం నాన్నగారి 2 నెలల పెన్షన్ పెడితే అక్కడ ఉచిత వసతి భోజనం అవసరం లేకుండానే వెళ్ళి వచ్చేయగలరు. వారి ఆదాయం కూడా ప్రతి నెల తానే అనుభవిస్తున్నాడు. నాన్నగారి చిరకాల కోరిక తీర్చడం కోసం అమ్మ తనని అడిగింది. ఎంత చిత్రం! వారి డబ్బు వారు తమ ఇష్టానుసారం ఖర్చు చేసుకోవడం కోసం వారి ధనంతో విలాసంగా జీవించే తనని అడిగారు. జీవితంలో ఒక వరవడి ఆదాయానికి అలవాటు పడితే అక్కడ నుంచి వెనక్కి రావడానికి ఏ ఒక్కరికి ఇష్టం ఉండదు. మానవ జీవితంలో ఎంత అసహజమైన సహజ పరిణామం. ముఖ్యంగా రాజకీయాలలో ఒకసారి పదవికి అలవాటు పడితే పార్టీ మారైనా పదవి పొందాలనే ధ్యేయం బాగా కనిపిస్తూ ఉంటుంది. చిన్నతనంలో తాను హైస్కూల్లో చదివేటప్పుడు స్కూల్ టూర్కి వెళ్దామంటే వారి కాశీ ప్రయాణాన్ని వాయిదా వేసుకొని అప్పటికే మంజూరైన తన సెలవుని క్యాన్సిల్ చేసి తనని టూర్కి పంపించిన సంఘటన గుర్తొచ్చి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఈరోజేమో తన కొడుకు టూర్ గురించి చెప్పి వారి కాశీ ప్రయాణాన్ని వాయిదా వేస్తున్నాడు. ఇప్పుడు మాత్రం తన డబ్బడగడం లేదు. వాళ్ళు కేవలం అనుమతి కోరుతున్నారు. తన స్కూల్ టూర్ కోసం ఒకసారి వాయిదా వేసుకున్నారు వారు తమ ప్రయాణాన్ని. ఇప్పుడు అదే కదా, మనుమడి స్కూల్ టూర్ కోసం వాయిదా వేస్తున్నాడు తను. నిజానికి వాళ్ళని పంపితే తనకి వచ్చే నష్టం అంటూ ఏమీ లేదు. తనకి ఆగిపోయే కార్యాలు ఏమీ ఉండవు కూడా. ఇక్కడ తన భార్య వాళ్ళ పట్ల అయిష్టంగానో ఇష్టంగానో వారిని సేవిస్తూనే ఉంది. సేవాలోపం లేకుండా, ఒక మాట అనకుండా, ఒక మాట పడకుండా. కానీ భార్యను అడిగి చెప్పచ్చని, ఎందుకైనా మంచిదని వాయిదా కోరాడు. తన సంసారంలో రాబోయే ఉప్పెనని తప్పించుకోవడానికి మాత్రమే. ఏం వారంతట వారు మేము కాశీయాత్రకి వెళ్తామంటే
వెళ్ళగలరు కూడా. తనేం చేయగలడు? మీ ఇష్టం అనుకొని వారడిగిన డబ్బు ఇచ్చి మౌనంగా ఉండడం తప్ప. భార్య సునీతతో ఈ విషయం చర్చించి ఇద్దరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు స్థూలంగా. సునీత నిర్ణయమే అది. 2-3 నెలల్లో పంపిస్తామని, ఈలోపు 3 టైర్ ఏసీలో టికెట్ రిజర్వేషన్ చేయిస్తానని, దానికి ఆ మాత్రం గడువు కావాలని తల్లికి చెప్పాడు. అంతటితో ఊరుకోకుండా, అయినా ఈ విషయం నాన్నగారే అడగవచ్చు కదా అని నోరు జారాడు. ఏరా, చిన్నప్పుడు నీకు ఏది కావాలన్నా నువ్వు నన్నే కదా అడిగింది. నే వెళ్ళి నాన్నగారితో చెప్పడం, నీ కోరిక తీరడం ఇలాగేగా జరిగింది. నేనడిగితే ఒకటి, ఆయన అడిగితే ఒకటినా? ఆయనే అడిగితే సమాధానం మాకు అనుకూలంగా వస్తుందంటే ఇప్పుడు మాత్రం ఏం పోయింది? ఆయననే వచ్చి అడగమంటాను అని ఒక్క జలక్ ఇచ్చింది. అక్కర్లేదు, ఏదో మాట వరసకి పొరపాటున అన్నానని క్షమించమ్మా అనేశా. చిన్నదానికి క్షమదాకా ఎందుకులే, టికెట్ల సంగతేదో చూడు అంటూ తమ గదిలోకి వెళ్ళిపోయింది. ఈ వాయిదా నమ్ముకోదగినది కాదని ఆమెకి అర్థమైంది. తమ డబ్బుతో తమని పంపించవచ్చు కదా అని అందామనుకునే దుస్సాహసానికి ఆమె సంస్కారం అడ్డుపడింది. అయినా కాశీ వెళ్ళాలంటే కుమారుని ఆజ్ఞ కాదు కావలసింది, ఆ కుమారస్వామి తండ్రే అనుమతి ప్రసాదించాలి అని సమాధానపడింది. ఈ నెలతో అన్ని ఖర్చులు పూర్తయ్యాయమ్మా. ఇక నెల జీతం రాగానే మీ టికెట్ల గురించి ప్రయత్నం చేస్తానని ఓ రోజు తల్లితో చెప్పాడు విజయ్. అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాక నమ్ముదామని ఆవిడ కూడా విని ఊరుకుంది. ఎక్కువగా సంభాషణ పెంచదలుచుకోలేదు. అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరుగుతుంటే మనిషికి ఏదో ఎక్కడో ఉంటుంది. అనుకోకుండా ఒకరోజు తన తండ్రికి హఠాత్తుగా గుండెపోటు వచ్చి హాస్పిటల్కి తరలించే ఏర్పాట్ల మధ్యలోనే కన్ను మూశారు. జీవితకాలం తోడుండాల్సిన తోడు తప్పేసరికి అమ్మ దుఃఖానికి అంతే లేకుండా పోయింది. జీవన ప్రయాణాల్లో ఎవరు ముందరో ఎవరు తర్వాతో ముందే రాసి ఉంటుంది. కానీ ఆ రాతలు పైవాడి దగ్గరే ఉంటాయి, మన చేతల్లో కాదు. కన్నతల్లి ఊరడిల్లడానికి కొంత సమయం పట్టినా ఆమెకి తాను ఉన్నానని నిరూపించుకోవడంలో తాను విఫలమయ్యాననే అర్థమైంది విజయ్కి. పాపం ఆయన కాశీ వెళ్ళాలనే కోరిక అలాగే మిగిలిపోయిందని అమ్మ పిన్నితో అనడం విన్నాడు. విజయ్ దుఃఖం పెరిగి కళ్ళ వెంట నీరు వచ్చింది. తండ్రి పోయినందుకు ఇంకా తేరుకోలేదనే అనుకున్నారు అందరూ చూసి. నిజానికి వారిని కాశీ పంపించగలిగినా ఎందుకు వాయిదా వేశాడో తెలియదు. భార్య కారణమా? స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేకపోవడమా? ఈ ఆదాయమంతా తనదా? వారిదే కదా. ఎందుకిలా జరిగిపోయిందో తెలియలేదు. తండ్రి పట్ల తప్పు చేశాననే భావన నుంచి తప్పించుకోలేకపోయాడు. దీనికి పరిష్కారం ఏమిటి? ఏం చేసి ఈ మదన నుంచి తప్పించుకోగలడు? రాత్రంతా నిద్రలేమితో గడిపి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. అది ఎవరికీ తెలియకుండా అమలు పరచాలని నిర్ణయించుకున్నాడు. చివరికి తన భార్యకు కూడా. పరామర్శకు వచ్చిన బంధుమిత్రులందరూ వెళ్ళిపోయాక మరో 2 రోజులాగి ఆఫీస్కి చేరుకొని మరో 10 రోజులకి సెలవు తీసుకొని ఇంటికి చేరాడు. 4-5 రోజులు ఆఫీస్ పని మీద క్యాంపుకి వెళ్ళాలని ఇంట్లో అందరికీ చెప్పి చిన్న బ్యాగుతో బయలుదేరి బయటికి వచ్చాడు. అక్కడ నుంచి శ్మశానానికి చేరి తన తండ్రి అస్థికలున్న లాకర్ నుంచి వాటిని తీసుకొని సరాసరి ఎయిర్పోర్ట్కి చేరుకున్నాడు. కాశీలో తన తండ్రి శిష్యుడు శివాజీ చిరునామా తెలుసుకొని విషయం తెలిపాడు. మంచి గురువుని పోగొట్టుకున్నానని బాధపడి విజయ్ని ఓదార్చాడు. అతని ద్వారా తన తండ్రికి చేయవలసిన కర్మలు శాస్త్రోక్తంగా నిర్వహించి అస్థికలని గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేశాడు. మనసులో బాధ ఎగదన్నుతుంటే ఏడుస్తూ తనని మన్నించాలని గంగాదేవిని తండ్రిని దర్శనం కోసం పంపించలేకపోయినందుకు విశ్వనాథుని క్షమించమని ప్రార్థించాడు, రోధించాడు. సూర్యాస్తమయం అయ్యే వరకు గంగానది ఒడ్డునే కూర్చొని తన తండ్రితో ఉన్న జ్ఞాపకాలు తవ్వుకొని తండ్రిని తలచుకొని తనని మన్నించమని తన తప్పును క్షమించమని మరీ మరీ వేడుకున్నాడు. రోదనం నిశ్శబ్దంగా అనుకున్నాడు, కానీ శబ్దంతోనే వచ్చింది. చుట్టుపక్కల వారు ఓసారి చూసుకుంటూ మన లోకంలో లేడని తెలిసి వెళ్ళిపోయేవారు. విజయ్ని వెతుక్కుంటూ వచ్చి అతన్ని గమనించిన శివాజీ విజయ్ భుజం మీద చెయ్యి వేసి ఊరడిస్తూ, వ్యక్తులు ఉన్నంత వరకు వారి విలువ తెలియదు ఎవరికి. వారు దూరం అవగానే గతం తరుముకొని గుర్తుకొచ్చి మదన పడుతూ ఉండడం సహజమే.
తరువాత పశ్చాత్తాపము అంతే సహజం. కానీ ఈ స్వానుభవంతోనైనా మిగిలి ఉన్న పెద్దవారిని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండడం ఇప్పుడు నీవు చేయవలసిన తక్షణ కర్తవ్యం. వారితో రోజు కొద్దిసేపైనా ప్రేమగా మాట్లాడడం, వారి కష్టసుఖాలు కనుక్కుంటూ ఉండడం, వారికి నీ ఉన్నావనే సంగతి వారు అనుకునేలా చేయగలగడం నీకు మిగిలిన మానవ ప్రయత్నం. అందుకని నీ తల్లిగారిని ఏ లోటు లేకుండా నీ తండ్రిగారి పట్ల నువ్వు చెయ్యలేదు అనుకున్న సాయం నీ తల్లిగారికి చేసి కొంతైనా పితృరుణం తీర్చుకో విజయ్ అన్నాడు. కొద్దిసేపటికి నెమ్మదిగా ఆశ్రమానికి ఇద్దరూ కలిసి వెళ్ళారు. కనీసం ఇప్పుడైనా అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలని, దానినే ఇక నుంచి పితృయజ్ఞంగా చేస్తుండాలని నిర్ణయం తీసుకున్నాడు. పెద్దవారి పట్ల అనాప్యాయతలు, అగౌరవాలు కాశీలోనే వదిలిపెట్టి తిరుగు ప్రయాణమయ్యాడు విజయ్ మనస్థిమితంగా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.